హిస్టరీ లవర్స్, మమ్మీలంటే మనకు ఈజిప్ట్ పిరమిడ్లో ఎండిపోయిన శవాలు గుర్తొస్తాయి. కానీ సిసిలోని ఒక చర్చి అడుగున ఉన్న గదుల్లో ఒక వింతైన మమ్మీ ఉంది. 100 ఏళ్ల క్రితం మరణించిన ఓ 2 ఏళ్ల చిన్నారి ఇప్పుడే నిద్రపోయినట్లు అచ్చం ఒక బొమ్మలాగే కనిపిస్తోంది. దీనినే ప్రపంచవ్యాప్తంగా ది స్లీపింగ్ బ్యూటీ అని పిలుస్తారు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ చిన్నారి కళ్ళు అప్పుడప్పుడు తెరుచుకొని చూస్తున్నట్లు కెమెరాలకు చిక్కాయి. అసలు 100 ఏళ్లైనా ఆ శరీరం పాడవకుండా ఎలా ఉంది? ఆ కళ్ళు ఎలా కదులుతున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో ప్రపంచంలోని అత్యంత అందమైన అలాగే భయంకరమైన మమ్మీ రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, 1920లో రోసాలియా అనే చిన్నారి న్యూమోనియాతో మరణించింది. అయితే తన కూతురు మరణాన్ని తట్టుకోలేని తండ్రి ఆమె శరీరాన్ని ఎప్పటికీ పాడవకుండా ఉండాలని అప్పటి ప్రసిద్ధ డాక్టర్ ఆల్ఫ్రెడో సలాఫియాను కోరారు. అయితే ఆయన ఒక రహస్య రసాయనాన్ని ఆ చిన్నారి శరీరంలోకి పంపారు. దశాబ్దాల పాటు ఆ రహస్యం ఎవరికీ తెలియదు. కానీ 2009లో ఆయన రాసిన పాత డైరీ దొరికినప్పుడు అసలు విషయం బయటపడింది. ఆయన ఫార్మలిన్, జింక్ సాల్ట్స్, ఆల్కహాల్, గ్లిజరిన్ ఇంకా సాలిసిలిక్ యాసిడ్లతో కలిపి ఒక వింత మిశ్రమాన్ని తయారు చేశారు. అయితే ముఖ్యంగా ఇందులోని జింక్ ఆ చిన్నారి శరీరాన్ని రాయిలా గట్టిగా మార్చేసి పాడవకుండా కాపాడింది. మరి ఆ చిన్నారి కళ్ళు ఎలా తెరుచుకుంటున్నాయి? ఇది పారానార్మల్ శక్తి లేక మరేదైనా రహస్యమా? సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను చూసి ప్రపంచం మొత్తం భయపడింది. కానీ శాస్త్రవేత్తలు దీని ఒక హాప్టికల్ ఇల్యూషన్ అని తేల్చారు. ఆ గదిలోకి కిటికీ నుండి వచ్చే కాంతి కోణం మారినప్పుడు ఆ చిన్నారి కనురెప్పల మధ్య ఉన్న సన్నని గ్యాప్ వల్ల కళ్ళు తెరుచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. నిజానికి ఆమె కళ్ళు పూర్తిగా మూతపడలేదు. వెలుగు నీడల ఆట వల్ల వింతైన భ్రమ కలుగుతుంది. ప్రస్తుతం రోసాలియా పరిస్థితి ఏంటి? 100 ఏళ్లుగా ఆ చిన్నారి శరీరం అద్భుతంగా ఉన్న ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల వల్ల ఆ మమ్మీ రంగు కొంచెం మారుతుంది. అందుకే 2025-26లో అధికారులు ఆమెను మరింత సురక్షితమైన గ్లాస్ కాస్కెట్లోకి మార్చారు. లోపల ఎటువంటి బ్యాక్టీరియా చేరకుండా నైట్రోజన్ గ్యాస్ని నింపారు. ఎక్స్రే స్కాన్లలో ఆ చిన్నారి లోపల అవయవాలు కూడా ఇప్పటికీ బాగానే ఉన్నట్లు తేలింది. వైద్య చరిత్రలోనే ఇదొక అంతు చిక్కని అద్భుతం. నిజానికి రోసాలియా లాంబార్డో కథ మనకు మృత్యుపై మనిషి చేసిన ఒక వింతైన ప్రయోగాన్ని గుర్తు చేస్తుంది. ఒక తండ్రి ప్రేమ, ఒక డాక్టర్ మేధస్సు కలిసి ఆ చిన్నారిని 100 ఏళ్ల నుంచి నిద్రపోతున్న బొమ్మలాగే ఉంచాయి. కళ్ళు తెరుచుకుంటున్నాయనే వార్తలు భయపెట్టినా ఆ చిన్నారి ప్రశాంతమైన ముఖం మాత్రం ఒక అద్భుతమైన సత్యం. చూసారు కదా ఫ్రెండ్స్, 100 ఏళ్లైనా పడవని ఆ చిన్నారి మమ్మీ గురించి మీ అభిప్రాయం ఏంటి? అది సైన్స్ మ్యాజికా లేక మరేదైనా రహస్యమా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.